హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. మైదా, షుగరు అలానే ఎగ్స్ లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా ఈ క్రిస్మస్‌కి ప్లమ్ కేక్ అనేది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కేక్ మనం గోధుమ పిండి, బెల్లంతో ప్రిపేర్ చేస్తాము. టేస్ట్ బయట తీసుకునే కేక్‌కి ఏమాత్రం తీసిపోదండి. అంత వచ్చిందండి టేస్ట్ అయితే. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి. చాలా బావుంది టేస్ట్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకొస్తుందండి. ఇంక లేట్ చేయకుండా ఎంతో ఈజీగా, హెల్తీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకునే ప్లమ్ కేక్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్ వరకు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. దానిలోకి 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కోకో పౌడర్ ప్లేస్లో మీరు కాఫీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు 1 స్పూన్ వరకు. తర్వాత పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలానే 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, దానితో పాటే పావు టీ స్పూన్కి కొంచెం తక్కువలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అవైలబుల్‌గా లేకపోతే ఇలా ఈనో పౌడర్ తీసుకొని దాన్ని ఒక 2 స్పూన్స్ పాలల్లో కలుపుకొని ఆ పాలను దీనిలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఓన్లీ బేకింగ్ సోడానే ఉంటే కనుక హాఫ్ టీ స్పూన్‌కి కొంచెం ఎక్కువలో బేకింగ్ సోడా యాడ్ చేసుకున్నా కూడా మనకి కేక్ అనేది పొంగుతుందండి బేకింగ్ పౌడర్ లేకపోయినా. తర్వాత ఒకసారి పౌడర్స్ అన్నీ బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలోకి ముప్పావు కప్పు వరకు ఇలా బాగా దంచిపెట్టిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలానే పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి దగ్గరుండి. బెల్లం బాగా కరిగిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇసుక, ఏదైనా చిన్న చిన్ని రాళ్ళు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. ఫిల్టర్ చేయకుండా మాత్రం కేక్ అనేది ప్రిపేర్ చేయకండి. తర్వాత ఈ పాకంలోకి డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగిన జీడిపప్పు 2 స్పూన్స్, బాదం పప్పు 2 స్పూన్స్, అలానే కిస్మిస్ 2 స్పూన్స్, దానితో పాటే చెర్రీస్ కూడా 2 స్పూన్స్, దానితో పాటే టూటీ ఫ్రూటీ 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టుకోవాలి. ఇలా బెల్లం పాకంలో డ్రై ఫ్రూట్స్ నానితే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. కేకు మంచి ఫ్లేవర్ రావాలంటే ఇవి తప్పకుండా వెయ్యాలి. 2 ఇలాచి, 2 లవంగాలు, చిన్ని దాల్చిన చెక్క ముక్క తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా స్టవ్ సిమ్‌లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసే ముందు ఇలాచి మీద పొట్టు అనేది తీసుకోవాలి. వాటిని ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఈ పౌడర్‌ని కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నెలోకి పావు కప్పుకి కొంచెం తక్కువలో ఫ్లేవర్‌లెస్ ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ నేను సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నా. వేరుశనగ ఆయిలు, నువ్వుల ఆయిలు పనిచేయవండి కేక్ రెసిపీలకి ఎప్పుడైనా సరే. తర్వాత బాగా చిలికిన పెరుగుని తీసుకోవాలి. హాఫ్ కప్పుకి కొంచెం తక్కువలో ఆ పెరుగును ఈ ఆయిల్‌లో యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. పెరుగు అనేది క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకొని అప్పుడు ఆ పెరుగుని ఆయిల్‌లో యాడ్ చేసుకొని ఆయిలు, పెరుగు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఆల్రెడీ కలిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదండీ! దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని యాడ్ చేసుకోవాలి. అలానే ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్‌కి కొంచెం తక్కువలో వెనిల్లా ఎసెన్స్, దానితో పాటే నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా బెల్లం పాకంలో, వాటిని కూడా యాడ్ చేసుకొని కలిపెట్టుకున్న పెరుగు ఆయిల్ ఉంది కదా ఆ లిక్విడ్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని సేమ్ డైరెక్షన్‌లో కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ మజ్జిగ వేయకండి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని ఒకసారి బాగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత మనకి కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా పెరుగుని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకేసారి ఎక్కువ మజ్జిగ వేసేస్తే ఉండలనేది ఫామ్ అయిపోయి పిండి కలుపుకోవడానికి కష్టమవుతుంది. చూడండి కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. తర్వాత ఏ గిన్నెలో అయితే మీరు కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ గిన్నెలోకి ఆయిల్ అప్లై చేసుకుని గోధుమ పిండి చల్లుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కేక్ బ్యాటర్‌ని గిన్నెలో యాడ్ చేసుకోవాలి. పిండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అనేది ఏమీ లేకుండా ఉంటాయి. తర్వాత మీకు కావాల్సిన విధంగా డ్రై ఫ్రూట్స్‌తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. నేను బెల్లం పాకంలో ఏ డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేశానో ఆ డ్రై ఫ్రూట్స్‌ని మళ్ళీ పైన కొద్దిగా ఇలా గార్నిష్ చేసుకున్నానండి. ఇలా గార్నిష్ చేసే ముందే స్టవ్ మీద ఒక దలసరి గిన్నె పెట్టుకుని ఇసుక లేదా సాల్ట్ లేదా ఇలాంటి చిన్ని బౌల్ అయినా పెట్టుకోవచ్చు. స్టాండ్ అయినా సరే పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు హీట్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల తర్వాత జాగ్రత్తగా కేక్ గిన్నెను దానిలో పెట్టేసుకుని పైన మూత పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్ పెట్టినప్పుడు బెల్ట్ లేకుండా మూత పెట్టుకోవాలి.
స్టవ్ మీడియంలో పెట్టి ఒక పావు గంట తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 20-25 నిమిషాలు కేక్ను కుక్ చేసుకోవాలి. మీరు తీసుకున్న గిన్నెని బట్టి ఉంటుందండి కేక్ కుక్ అవ్వడం అనేది. వెడల్పు ఎక్కువ ఉండి లోతు తక్కువ ఉన్నదైతే మీకు త్వరగా కుక్ అయిపోతుంది కేక్ అనేది. అదే లోతు ఎక్కువ ఉండి వెడల్పు తక్కువ ఉన్న గిన్నె అయితే కేక్ కుక్ అవ్వడానికి టైం పడుతుంది. నేను 45 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నానండి. ఇలా చాక్‌తో చూసారు కదా, చాక్ అనేది నీట్‌గా వస్తుంది. ఇది మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ గిన్నెలోంచి కేక్ గిన్నె తీసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే ఆ హీట్‌కి కేక్ అనేది మాడిపోతుంది. కేక్ గిన్నె బాగా చల్లారిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చుట్టూ చాక్‌తో ఇలా కదుపుకున్న తర్వాత కేక్ గిన్నె మీద ప్లేట్ బోర్లించుకుని జాగ్రత్తగా ఇలా కేక్ గిన్నెను కూడా బోర్లించి ఇలా ట్యాప్ చేసినట్లయితే మనకి కేక్ అనేది ఈజీగా బయటకొచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా బయటకొస్తుందో కేక్ అనేది. కేక్ అయితే నిజంగా భలే టేస్ట్ వచ్చిందండి. చాలా చాలా బావుంది. బయట కొనుక్కునే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా, హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత స్పాంజ్‌గా ఉందో కేక్ అనేది. చాలా టేస్టీగా వచ్చిందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.